ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. జీవితంలో కొన్ని విషయాలపై నీ ఆధీనం ఉంటుంది. నీ ఉద్యోగ ఎంపిక, నీ స్నేహితుల ఎంపిక, వినోదం కోసం నీవు చేయాలనుకునేది. కానీ కొన్ని విషయాలలో నీవేమి చేయలేవు, ఇతరులు చేసేవి మరియు మాట్లాడేవి. మన చేతులు లేని విషయాలపై మనము స్పందించే దాని మీద నీలో కలిగే ఒత్తిడి యొక్క స్థాయి మరియు నీ ఆరోగ్య స్థితి ఆధారపడి ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునేవారు చాలా విధాలుగా బాధపడుతుంటారు. వాటిని వదిలివేసుకునేవారు సురక్షితముగా ఉంటారు. దానినే బైబిలు నీ చింతను ఆయన మీద వేయుట అని చెప్పుచున్నది. చింతించకపోవడం అంటే నిర్లక్ష్యం కాదు, ఆ సమయంలో చేయగలిగినది ఏమీ లేదని ఒప్పుకొనుట. కొన్నిటిని పట్టించుకోపోవడము ఒత్తిడి తగ్గించే విధానము. జీవితము జరిగిపోతుంటుంది. దేవుడు తన కార్యాలు విడ్డూరంగా నిర్వహిస్తాడు. నీ చింతల నుండి దేవుడు నిన్ను విముక్తిని చేస్తాడని నమ్మితే నీ జీవితంలో నీవు వెలుగు చూడగలుగుతావు. మనం చేయగలిగినది మనం చేస్తాము, కానీ మన చేతిలో లేని దాని గురించి మనం ఆందోళన చెందకూడదు. మనం చేయగలిగినదల్లా ప్రార్థించుటయే, మిగిలినది దేవుడు చూస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.